గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. సింహరాశి వారికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే సింహరాశి వారు పుట్టినప్పటి నుంచి కూడా మరణించేదాకా కూడా వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది, వాళ్ళకి కలిసి వచ్చేవేమిటి, వాళ్ళ గుణగణాలు ఏమిటి, వాళ్ళ యొక్క సంపూర్ణ స్వరూప స్వభావ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఎలా ఆలోచిస్తారు, అలా వ్యవహరిస్తారు, అలాగే వాళ్ళకి కలిసి వచ్చే రంగులు ఏమిటి, వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్లు ఏమిటి, లక్కీ కలర్స్ ఏమిటి, ఇలాంటి అన్ని రకాల విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఎవరెవరు ఈ సింహరాశిలోకి వస్తారు అంటే కనుక మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం వారు కూడా ఈ యొక్క సింహరాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి జాతకాలు లేక నక్షత్రాలు గుర్తు లేని వారు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ రకంగా చూసుకోవాలి అంటే కనుక మీ పేరులో మొట్టమొదటి అక్షరం మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరిది కూడా సింహరాశి వస్తుంది. కాబట్టి ఆ రకంగా సింహరాశిని చూసుకోండి. అయితే సింహరాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అంటే కనుక వీళ్ళు సాధారణంగా వీళ్ళకి చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు. ధీరత్వం అంటే శారీరక దృఢత్వం విపరీతంగా ఉంటుంది. శారీరకంగా సౌష్ఠవం బాగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా పౌష్టికంగా ఉంటారు. వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. పుట్టినప్పటి నుంచి కూడా చిన్నప్పుడు పెద్ద పెద్ద రోగాలు అయితే రావు, చిన్న చిన్న అస్వస్థతలు వస్తాయి. కానీ మధ్య వయసులో మాత్రం వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి. కాకపోతే ఏమిటంటే కనుక శారీరకంగా కొంచెం మరీ పొడుగు కాకుండా మరీ పొట్టు కాకుండా ఉంటారు. వీళ్ళు సమానంగా ఉంటారు అని చెప్పచ్చు. ముఖ్యంగా చూడడానికి అయితే మాత్రం చాలా అందంగా, కాంతివంతంగా, సౌందర్యవంతంగా కనపడతారు. అయితే కలర్ ఏదైనా కూడా వీళ్ళలో తేజస్సు బ్రహ్మాండంగా కనపడుతూ ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే ధైర్య పరాక్రమవంతులు. ప్రధానంగా ఏమిటంటే వీళ్ళలో ఉండే గొప్పతనం, ఏ విషయానికి భయపడరు, ధైర్యం ఎక్కువ, ఉత్సాహం ఎక్కువ, సంతోషం ఎక్కువ, ఆనందంగా ఉంటారు, అందరినీ ఆనందంగా ఉంచుతారు. అలాగే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సరదా సంతోషం ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. అలాంటి లక్షణాలు వీళ్ళలో బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారి యొక్క రూపం వల్ల అందరూ వీళ్ళని ఆకర్షితులు అవుతూ ఉంటారని చెప్పచ్చు. అందరూ వీళ్ళని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. వీళ్ళు కూడా తిరగడానికి ఎక్కువ ఉబలాట పడుతూ ఉంటారు. అంతా అంటే ఆకర్షించుకునేటటువంటి గుణాలు, లక్షణాలు మాటల్లో వీళ్ళలో ఉంటాయి. వీళ్ళ నేత్రాలు చాలా అందంగా ఉంటాయి అని చెప్పచ్చు. కంటి చూపుతో ఎవరినైనా సరే పడగొట్టగలిగేటటువంటి సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి. అంత బాగా అంటే నేత్రాలు చాలా అందాన్ని ఇస్తాయి వీళ్ళకి. అలాగే కొంచెం ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి నేత్రాలు కలిగి ఉంటారు వీళ్ళు అని. అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు మాత్రం బాగా సంపాదించుకుంటారు. వీళ్ళకి పౌరుషము, పరాక్రమము, పేరు, కీర్తి ఇవన్నీ చాలా ఇష్టం. ఎవరైనా పొగడడం అంటే చాలా ఇష్టం. పొగడ్తలకి లొంగిపోతారు వీళ్ళు. కానీ కొంతమంది ఆ పొగడ్తలతో వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు. వీళ్ళని పొగిడేసి వాళ్ళ దగ్గర డబ్బులు కాజే పని చేస్తూ ఉంటారు. అనుకున్న పనులని చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ పొగడ్తలు అనేటటువంటిది వీళ్ళ జీవితంలో ఒక వీక్నెస్ గా ఉంటుంది అని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు అంటే చాలా ఇష్టం. దానికోసం ఏదైనా త్యజిస్తారు, డబ్బు కూడా ఖర్చు పెడతారు. వీళ్ళు తినకుండా కూడా అవతల వాళ్ళకి ఖర్చు పెడుతుంటారు. ఎందుకంటే ఆ పేరు కోసం వీళ్ళకి చాలా ఇష్టం కాబట్టి. కాకపోతే ధైర్యవంతులు. ఏదైనా గొడవ వచ్చినా, సమస్య వచ్చినా ఎదుర్కొంటారు తప్ప పిరికి వాళ్ళ పారిపోరు. అలాగే ఏదైనా జీవితంలో సమస్యలు వచ్చినా కూడా ఆత్మహత్యలు, సూసైడ్ చేసేసుకొని అలాంటి పరిస్థితులు కాకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చేసినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఏదో పిరికి వాళ్ళ వ్యవహారం చేసే పరిస్థితి వీళ్ళకు ఉండదు. అలాగే గొడవల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, ధర్మం విషయంలో కానీ, న్యాయం విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ ఎవరికైనా సమస్య వచ్చినా కూడా వీళ్ళు ముందర ఉండి పోరాడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దైవం కోసం కానీ, లేకపోతే కులం కోసం కానీ, మతం కోసం కానీ, లేదా అనేక రకాల సిద్ధాంతాల కోసం కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం కానీ, దేశం కోసం కానీ పోరాడేటటువంటి తపన, ప్రతిమ బాగా ఉంటాయి. అందుకనే వీళ్ళలో ఆర్మీలో ఎక్కువ జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటుంటారు. వీళ్ళకి విపరీతమైన దేశభక్తి ఉంటుంది. అది ఏ దేశం వాళ్ళైనా సరే దేశభక్తి విపరీతంగా ఉంటుంది. అలాగే కుటుంబ భక్తి కూడా బాగా ఉంటుంది. కుటుంబం అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు. వీళ్ళకి సాధారణంగా మొహమాటం తక్కువగా ఉంటూ ఉంటుంది. ఏదైనా సరే మొహం మీద మాట్లాడతారు, ఉన్నట్టుగా చెప్తారు. అది చాలా మందికి నచ్చదు. వీళ్ళకి లౌక్యంగా మాట్లాడడం అలవాటు ఉండదు. ఏదైనా సరే ఫస్ట్ మాట వదిలేస్తారు, తర్వాత బాధపడుతూ ఉంటారు. తద్వారా ఏమిటంటే కొంచెం కొంతమందిలో వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉంటారు దానివల్ల.
ఈ మొహమాట ధోరణి లేకపోవడం వల్ల. కాకపోతే వీళ్ళకి విపరీతమైనటువంటి చక్కని శారీరక ఆరోగ్యం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి జబ్బు వచ్చినా కూడా తొందరగా తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళకి. కాకపోతే కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాల బారిన మాత్రం జీవితంలో వీళ్ళు మధ్య వయసులో పడే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఆరోగ్యం విషయంలో చాలా భయం. చాలా తొందరగా ఆరోగ్యం నుంచి కోలుకోవాలని అనేక రకాల అంటే పద్ధతిని పాటిస్తారు, ఏదైనా ఉపచర్యలు పాటిస్తారు అనమాట. తద్వారా ఏమిటంటే కనుక జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినా వెంటనే తగ్గిపోవాలి వీళ్ళకి. అలాంటి ఉబలాటం బాగా ఉంటుంది. తొందరగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడాలు, తొందరగా ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని తొందరగా జాగ్రత్త పడడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే హెల్త్ ఇన్సూరెన్సులు కానీ పాలసీలు కానీ బాగా కడతారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు వీళ్ళు. అయితే వీళ్ళలో ఉండేటటువంటి విశేషం ఏమిటా అంటే కనుక దీర్ఘంగా ఆలోచించేటటువంటి ఆలోచన. అంటే భవిష్యత్తు గురించి, లేదా భవిష్యత్తులో వ్యాపారాల గురించి, భవిష్యత్తులో రాబోయే ట్రెండింగ్ విషయాల గురించి బాగా ఆలోచిస్తారు. అంటే రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడే మనం జాగ్రత్త పడదాం, రాబోయే రోజుల్లో దీనికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యాపారం చేద్దాం, ఇలాంటి వ్యవస్థ చేద్దాం, భవిష్యత్తులో ఇలాంటి ఉద్యోగాలకు అవకాశాలు వస్తాయి కాబట్టి ఈ చదువుదాం, అలాంటి ఆలోచనలు ఉంటాయి. అందుకనే వీళ్ళలో ఎక్కువగా టెక్నాలజీని బాగా ఇష్టపడతారు, కంప్యూటర్ కోర్సులు బాగా చేస్తారు, అలాగే సాఫ్ట్వేర్ పరమైనటువంటి విషయాల్లో బాగా ముడికృతం అవుతారు, సైంటిస్టులుగా రాణిస్తారు, ఇంజనీర్లుగా రాణిస్తారు, ప్రతి విషయంలో కూడా బాగా రాణిస్తారు. వ్యాపార తెలివితేటలు అయితే అమోఘంగా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ వ్యాపార తెలివితేటలు చాలా తొందరగా ఎదిగేలా ఉంటాయి వీళ్ళకి. అలాగే దూరపు ఆలోచన వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. అలాగే చాలా తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటారు, ఆలస్యంగా కాకుండా. అలాగే గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా చాలా తొందరగా వీళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకుని ఎదురికి వెళ్తారు. అప్పు చేసేనా సరే గృహం కట్టేస్తారు తొందరగా, తప్ప ఆలస్యం చేయరు వీళ్ళు. వీళ్ళకి ముక్కు పొడుగ్గా ఉంటుంది, వీళ్ళకి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి కోపం చాలా ఇమీడియట్లీగా వచ్చేస్తుంది, కానీ కోపం ఎక్కువసేపు నిలబడదు, మళ్ళీ వెంటనే శాంతపడిపోతూ ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ పట్టుకోలేరు వీళ్ళని, అంత దారుణంగా కోపం వస్తుంది. సరే ఏది ఏమైనా కూడా కోపంలో తీసుకునే నిర్ణయాలే వీళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి కుతరం చేసేస్తాయి వీళ్ళ జీవితాన్ని. అంటే భార్యతో పోట్లాట్లో, పిల్లలతో గొడవలు, స్నేహితులతో గొడవలు, ఆఫీసుల్లోనూ, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఎక్కడైనా సరే, రాజకీయ పరంగానైనా సరే కోపంలో తీసుకునే నిర్ణయాలే వీళ్ళ జీవితంలో పాతాళంలోకి పోయేలా చేయగలవు. కాబట్టి వీళ్ళు కోపం విషయంలో కోపంగా ఉన్నప్పుడు మాత్రం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు వీళ్ళు. తర్వాత శాంతంగా ఆలోచిస్తే వీళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఉండరు. వీళ్ళు కనుక శాంతంగా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా ఛేదించగలుగుతారు. వీళ్ళకి అలాంటి లక్షణాలు, అలాంటి తెలివితేటలు, అలాంటి సామర్థ్యము, అలాంటి అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో, ఎవరిని ఎలా మడత పెట్టాలో వీళ్ళకి బాగా తెలుసు. అలాంటి లక్షణాలు చాలా బాగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి పట్టుదల ఎక్కువ, పౌరుషం బాగా ఎక్కువ. ఎవరి చేత మాట పడరు, అలాగే ఎవరిని ఏ మాట మాట్లాడరు. ఇలాంటి లక్షణాలతో కలిగి ఉంటారు. కొంచెం గౌరవం ఇవ్వడం ఇష్టం, గౌరవాన్ని పుచ్చుకోవడం ఇష్టం బాగా వీళ్ళకి. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతి వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. వీళ్ళలో ఎక్కువగా ధనవంతులు ఎక్కువగా ఉంటారు అని, ఐశ్వర్యవంతులు ఎక్కువగా ఉంటారు అని. అంటే పుట్టినప్పటి నుంచి ఐశ్వర్యంలో పుట్టకపోయినా కూడా ఒక వయసు వచ్చేసరికి సంపాదనా పరులుగాను ఉంటారు తప్ప ఏదో బాగా దిగజారిపోయిన పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. డబ్బుకి పెద్దగా లోటు ఉండదు వీళ్ళకి. తిండికి, గుడ్డకి, వ్యవహారానికి, నడవడికి ఏ లోటు ఉండదు. కాకపోతే ఏంట్రా అంటే కనుక వీళ్ళకి సంపాదించిన డబ్బులు సంపూర్తిగా అనుభవించలేరు. తప్పుడు వాటిలో పెట్టుబడులు పెట్టడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, అనవసరంగా కొంతమందిని నమ్మి అప్పు ఇవ్వడాలు, తద్వారా మోసపోవడాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి వీళ్ళ జీవితంలో. వీళ్ళ జీవితంలో కొన్ని రకాల పరిస్థితుల్లో మొహమాటం వల్ల, అప్పులు ఇవ్వడం వల్ల, వాటి వల్ల చాలా సార్లు నష్టపోతుంటారు. నమ్మక ద్రోహాల వల్ల నష్టపోతూ ఉంటారు. అనేక సార్లు పడిపోయి మళ్ళీ లేస్తూ ఉంటారు. ఆర్థికంగా అనేక సార్లు తప్పుడు పెట్టుబడులు పెడతారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, మళ్ళా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఈ రకంగా వీళ్ళ డబ్బు ఎక్కువగా వృధా అవుతూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు అనుభవించే దానికన్నా వృధా అయ్యేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటూ ఉంటాయి వీళ్ళకి. కాకపోతే వీళ్ళు మధ్య వయసు నుంచి కూడా భోగ భాగ్యాలు విపరీతంగా అనుభవిస్తారు. ముఖ్యంగా విదేశాలు వెళ్ళడం కానీ, విదేశాల్లో స్థిరపడడం కానీ, విదేశీపరమైనటువంటి విద్యల కోసం ప్రయత్నం చేయడం కానీ, విదేశాల ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటి వాటిలో వీళ్ళకి బాగా రాణిస్తారు. వీళ్ళకి తొందరగా వీసాలు వస్తూ ఉంటాయి, తొందరగా గ్రీన్ కార్డులు వస్తూ ఉంటాయి, విదేశాల్లో గవర్నమెంట్ జాబులు వస్తూ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళకి ఏమిట్రా అంటే సాధారణంగా స్థిరత్వమైన జాబులు, గవర్నమెంట్ జాబులు చాలా బాగా ఇష్టపడతారు. అందుకనే ఈ రాశిలో ఉండే వాళ్ళలో గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటారు. విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటారు. ఏది ఏమైనా భోగాలని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని బాగా అనుభవిస్తారు వీళ్ళకి. అలాగే అనవసరమైన వ్యసనాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కానీ సాధారణంగా వ్యసనాల నుంచి బయటపడడానికే
వీళ్ళు ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కాబట్టి ఈ వ్యసనం తగ్గించుకోవాలని కూడా తగ్గించుకోగలరు. ఈ రకంగా ఉండాలంటే ఉండగలరు. ఆ రకంగా ఏమిటంటే వాళ్ళు మనోనిగ్రహణ చేసుకునేటటువంటి సామర్థ్యం అయితే మాత్రం ఉంటుంది. కానీ స్త్రీ లౌల్యం బాగా ఉంటుంది, పురుష లౌల్యం బాగా ఉంటుంది. స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకి స్త్రీల పట్ల విపరీతమైన కాముకత ఉంటుంది. ఒక్కొక్కసారి కోరికల్ని అదుపులో చేసుకోక కొన్ని తప్పులు పొరపాట్లు కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ భయపడతారు, జాగ్రత్త పడతారు, మళ్ళీ తిరిగి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా కూడా యుక్త వయస్సులో విపరీతమైన కాముకత ఉంటుంది, మధ్య వయసులో కూడా కాముకత ఉంటుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళకి. కాకపోతే అదుపులో పెట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా మంచి స్థాయిలో ఉంటారు. అదుపులో పెట్టుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు. వీళ్ళ జీవితంలో మధ్య వయస్కులో కొన్ని రకాల పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ, ఆస్తి తగాదాలు కానీ, వివాదాలు కానీ, లేదా తప్పును చెయ్యని తప్పుకి నిందారోపణలు కానీ బాగా ఎదురవుతుంటాయి వీళ్ళకి. వీళ్ళకి విపరీతమైన నరదిష్టి, నరవల విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళకి. అలాగే స్థిరాస్తులు కానీ, పంట పొలాలు కానీ ఇవి బాగా కొనడానికి లేదా ఆస్తులు పోగు చేయడానికి బాగా ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం, మొక్కలు పండించడం అంటే చాలా ఇష్టం, అలాగే కూరగాయలు పండించుకు తినడం అంటే చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి ఏమిటంటే సహజ సిద్ధంగా నేచర్ని బాగా ఇష్టపడతారు. పార్కులు, ఉద్యానవనాలు, విహారయాత్రలు, ఫ్యామిలీతో రిలేషన్స్ తోటి పిక్నిక్లకు వెళ్ళాలు, తీర్థయాత్రలు చేయడాలు ఇలాంటివి బాగా ఇష్టపడతారు. విదేశీ ప్రయాణాలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వాహనాల మీద ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలా అని చెప్పి ఎక్కువగా అలా ఎక్కడ ఉండలేరు, మళ్ళీ ఇంటికి వచ్చేయాలనుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు బాగా ఉంటాయి వీళ్ళకి. డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు, కానీ విపరీతంగా డబ్బు నిల్వ చేసే పరిస్థితులు కూడా ఉండవు. కాకపోతే అవసరానికి, వ్యవస్థకి మాత్రం బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబాభివృద్ధికి చాలా తోడ్పడతారు వీళ్ళు. పిల్లల కోసం, సంతానం కోసం, తల్లిదండ్రుల కోసం, అన్నదమ్ముల కోసం, లేదా ఫ్యామిలీ రిలేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళని బాగా ప్రేమిస్తారు, బాగా ఇష్టపడతారు. వాళ్ళకి మీకు మధ్య రిలేషన్స్ చాలా బాగుంటాయి. తద్వారా ఏమిటంటే కుటుంబంలో పెద్ద కింద, కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తి కింద మిమ్మల్ని బాగా అందరూ గౌరవిస్తారు. కుటుంబంలో గౌరవంతో పాటుగా కుటుంబానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే నేనున్నాను అని ముందుండేటటువంటి లక్షణాలు వీళ్ళకి చాలా ఉంటాయి. కానీ కుటుంబం వల్ల మాత్రం ఉండదు. వీళ్ళని వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. తద్వారా కొంచెం మనసులో కొంచెం చివుక్కుమంటూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదేమైనా కూడా అన్ని రంగాల్లోనూ ప్రావీణ్యత ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక్కసారి చూస్తే వెంటనే పట్టేసుకుంటారు. అది విద్య అయినా, లేకపోతే పరికరాల వ్యవహారమైనా, రిపేరింగ్లైనా, ఇంకొకటైనా సరే. చదువులో కూడా అంతే. ఒక్కసారి చదివితే వెంటనే గుర్తొచ్చేస్తూ ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా చదవక్కర్లేదు, కానీ చదువు ఎక్కువసేపు నిలబడదు కాన్సన్ట్రేషన్. ఒక అరగంట పుస్తకం చదివితే బోరు కొట్టేస్తుంది వీళ్ళకి. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. పని విషయంలో కూడా అంతే. ఒక అరగంట, గంట పని చేశారంటే మళ్ళీ బోరు కొట్టేసిన తర్వాత చూద్దాం అని వదిలేస్తూ ఉంటారు. మళ్ళా ప్రయత్నం చేస్తుంటారు, కానీ చేసినంతసేపు మాత్రం ఏకాగ్రతతో చేస్తారు. తద్వారా ఏమిటంటే కనుక వీళ్ళు కనుక ఎక్కువసేపు పరిశ్రమ చేస్తే ఎందులోనైనా సరే బ్రహ్మాండంగా రాణిస్తారు వీళ్ళు. అందుకనే తొందరగా అన్ని విషయాలు నేర్చుకోగలుగుతారు వీళ్ళు. అందుకనే ఏదైనా కోర్సులో జాయిన్ అయినా, కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయినా వీళ్ళకి తొందరగా విద్య వస్తుంది. ఏ విద్య అయినా సరే బాగా వస్తుంది. ద్రోణ విద్య కానీ, లేకపోతే వ్యావహారిక విద్య కానీ, లేకపోతే ఈ యొక్క వేద విద్య కానీ, ధర్మ విద్య కానీ, శాస్త్ర విద్య కానీ, అందులోనూ కోర్టులు, న్యాయవాదాలు వాదించే విద్య కానీ ఇలాంటివి బ్రహ్మాండంగా వస్తాయి వీళ్ళకి. పరికరాలు తయారు చేయడం అన్నా, పరిశ్రమలు పెట్టడం అన్నా, యంత్రాలన్నా వీళ్ళకి చాలా ఇష్టం. అందుకని యంత్ర పరిశ్రమలు పెట్టేవాళ్ళు కూడా వీళ్ళలో చాలా మంది ఉంటుంటారు. వీళ్ళకి విద్యారంగం అన్నా చాలా ఇష్టం. పరీక్షా ఉత్తీర్ణత అంటే చాలా ఇష్టం. గ్రేడ్లు రావడం, నెంబర్ 1 ర్యాంకులు రావడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. దానికోసం విపరీతంగా కృషి చేస్తూ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లోనూ నెంబర్ 1 ఉండాలనుకుంటారు. వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువులు అన్నిట్లో కూడా నేను ఫస్ట్ ఉండాలనేటటువంటి లక్షణాలు వీళ్ళకి. అంటే పోటీతత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. కానీ పోటీతత్వం ఆలోచనలో ఉంటుంది, కానీ ఆచరణలో ఉండదు. అంటే చెయ్యాలి మనస్సులో అనుకుంటారు, కానీ చేసేవాడు బద్ధకం వస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ బద్ధకము, వీళ్ళ లేజినెస్ వీళ్ళ చాలా సార్లు తక్కువ స్థాయిలో పడిపోయేలా చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళంటూ పట్టుదలతో ఏ ప్రయత్నం చేసినా వీళ్ళు నెంబర్ 1 అవడం చాలా సునాయాసం. అంటే మిగతా వాళ్ళు కష్టపడ్డంగానే వీళ్ళు తక్కువ కష్టపడతారు. అయితే టెక్నాలజీ పరంగా అన్ని రకాల విద్యలు బ్రహ్మాండంగా పూర్తి చేసుకోగలుగుతారు వీళ్ళకి విద్య వల్ల లాభాలు ఎక్కువ. అంటే చదువు వల్ల ఉద్యోగాలు బాగా వస్తాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి, విదేశాలు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగం చెయ్యకపోయినా కూడా చదువు వల్ల చేసేటటువంటి యంత్ర పరిశ్రమలు పెట్టడం కానీ, చదువుతో కూడుకున్నటువంటి అనుభవం వల్ల, విజ్ఞానం వల్ల వ్యాపారాలు చేయడం కానీ, దానికి రిలేటెడ్ వ్యవహారాలు నడపడం కానీ, మీడియేటింగ్ చేయడం కానీ, మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇలాంటి అనేక రకాల రంగాలలో వీళ్ళు బ్రహ్మాండంగా చదువు వల్ల రాణిస్తారు. అంటే వీళ్ళ తెలివితేటల వల్ల. ఎందుకంటే సాధారణంగా వీళ్ళ తెలివితేటలు వీళ్ళు పెట్టుబడి అవుతూ ఉంటాయి.
అంత గొప్ప అద్భుతమైన తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. అలాగే వీళ్ళకి సోదరీములు అంటే విపరీతమైన ప్రేమాభిమానాలు. వాళ్ళ కోసం ఎంతకైనా త్యజిస్తారు. సాధారణంగా మిగతా వాళ్ళు మాత్రం వీళ్ళ కోసం అంతలా తాపత్రయపడరు, కానీ వీళ్ళు మాత్రం సోదరుల కోసం విపరీతంగా బాగా శ్రమ పడతారు, ఇష్టపడతారని చెప్పొచ్చు. అలాగే బంధువుల విషయంలో కూడా అంతే. బంధువుల సమస్యలు కానీ బంధువుల వ్యవహారాలు కానీ వాటిలో చాలా తొందరగా యువనీకృతం అవుతారు. ఫంక్షన్లు కానీ వ్యవహారాల్లో కానీ ఎక్కువ పనిచేస్తారు. వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. స్నేహ బంధం అన్నా బంధుప్రీతి అన్నా విపరీతంగా ఉంటుంది. బంధువులు యందు ప్రేమాభిమానాలు విపరీతంగా ఉంటాయి వీళ్ళు. అందులో వీళ్ళు ఎక్కువగా బంధువుల ఇంటికి అస్తమాటు రాకపోకలు జరుపుతూ ఉంటారు. బంధువులతో ఫోన్లతో సంభాషిస్తూ ఉంటారు. బంధువులకి ఏదైనా సమస్య వచ్చినా కూడా తీర్చాలనుకుంటూ ఉంటారు. కానీ చాలా మంది బంధువులు వీళ్ళని వాడుకలు వదిలేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. తద్వారా ఏమిటంటే ఒక్కొక్కసారి ఇదేనా బంధుత్వం అంటేను, ఇదేనా స్నేహం అంటేను అనేటటువంటి ఒక రకమైన విరక్తి ఆలోచనలు కూడా వస్తూ ఉన్నా మళ్ళా తిరిగి మీరు కలుస్తారే తప్ప బంధుత్వాన్ని వదిలేసుకోవడానికి ప్రయత్నం చేయరు. అలాగే వీళ్ళకి కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకని సాధారణంగా వీళ్ళు ఫుడ్ని కంట్రోల్ చేసుకోలేరు. వీళ్ళకి ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ అన్నా, లేకపోతే వేయించినటువంటి పదార్థాలన్నా, లేకపోతే కనుక ఫ్యాట్ కలిగించే ఫుడ్స్ అన్నా, మసాలా ఆహార పదార్థాలన్నా, బయట ఫుడ్స్ అన్నా బాగా ఇష్టపడతారు వీళ్ళు. హోటల్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటారు. పానీపూరీలని, రకరకాలని ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటారు. ఫుడ్ని ఎంతలా కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కూడా వీళ్ళ జీవితంలో అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకనే వీళ్ళకి ఆహారపు అలవాట్ల వల్ల, సరైన వ్యాయామ అలవాట్లు లేకపోవడం వల్ల ఎక్కువగా వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు వీళ్ళు. సాధారణంగా వీళ్ళలో కొంచెం మాంసాహారాన్ని బాగా ఇష్టపడతారు. శాకాహారాన్ని బాగా ఇష్టపడతారు. ఉప్పు కారం అధికంగా ఉండేటటువంటి వాటిని బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆవకాయలు లాంటివి, మసాలా పదార్థాలు లాంటివి బాగా ఇష్టపడుతూ ఉంటారు. స్వీట్లు కొంచెం తక్కువగానే తింటారు, కానీ వీళ్ళకి ఏదైనా కూడా ఆహారం అంటే కొత్త వెరైటీ ఆహారాలు అంటే చాలా ఎక్కువగా ఇష్టం వీళ్ళకి అద్భుతమైనటువంటి గృహయోగం ఉంటుంది వీళ్ళకి. అయితే గవర్నమెంట్ లబ్ధులు కానీ, పథకాల ద్వారా వచ్చే గృహాలు కానీ వీళ్ళకి చాలా ఆలస్యంగా వస్తాయి. వీళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా వీళ్ళు ఏమిటంటే తొందరగా నిర్ణయాలు తీసుకోరు. వీళ్ళు ఏమిటంటే ఒక విచిత్రమైన, అంటే అందరికన్నా బాగా అందమైన ఇల్లు కావాలనుకుంటారు, లేదా సౌకర్యవంతమైన ఇల్లు కావాలనుకుంటారు. దానికోసం కొంచెం ఆలస్యమైనా సరే మంచి ఇల్లు కోసం ప్రయత్నం చేస్తారు వీళ్ళు. తొందరగా ఏదేదో కట్టేయడానికి ప్రయత్నం చేయరు. కాకపోతే వీళ్ళకి రుణం చేయకుండా ఏ పనులు అవుతుండవు. వాళ్ళు కారు కొన్నా, ఇల్లు కట్టినా, లేకపోతే ఏదైనా చేసినా కూడా సాధారణంగా ఎక్కువగా రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. బ్యాంకు లోన్లైనా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ రకంగా రుణ బాధలతోటే వ్యవస్థ నడుస్తూ ఉంటుంది తప్ప డబ్బులు పోగు చేసుకుందామంటే వీళ్ళకి ఏ పని తొందరగా జరుగుతూ ఉండదు సాధారణంగా. అలాగే వీళ్ళకి మంచి సంతాన యోగ్యత ఉంటుంది. కాకపోతే మొట్టమొదటి పురుష సంతాన యోగ్యత ఎక్కువ ఉండి తర్వాత స్త్రీ సంతాన యోగ్యతలు, అంటే మొట్టమొదటి అబ్బాయి పుడితే తర్వాత అమ్మాయి పుడుతూ ఉంటారు. సాధారణంగా ఎక్కువ మందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా కూడా సంతాన యోగ్యత మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం వీళ్ళకి అక్కురకు వస్తారని కూడా చెప్పచ్చు. వీళ్ళకి దైవ భక్తి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. దేవుడు అంటే నమ్మకం బాగా ఉంటుంది. పూజాది కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఎక్కువగా ఆలయాలకు వెళుతూ ఉంటారు. దాన ధర్మాది కార్యక్రమాలు, వితరణ కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా ఎక్కడైనా సేవ చేయాలంటే కనుక వీళ్ళు ముందరుంటారు. వెంకటేశ్వర స్వామి విషయంలో కానీ, లేకపోతే ఎక్కడికైనా సేవ కానీ, ఎక్కడైనా ఏదైనా తిరునాళ్ళు జరుగుతున్నా, పండుగలు జరుగుతున్నా, ఏమైనా జరుగుతున్నా, లేదా ఎక్కడికైనా సరే సర్వీస్ అంటే చాలా ఇష్టం. వాలంటరీగా సర్వీస్ చేయడం కోసం బాగా ప్రాకులాడుతూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి ప్రజాసేవ చాలా ఇష్టం. అందుకనే రాజకీయ నాయకుల్లో కూడా వీళ్ళు బాగా ఎదుగుతారు. ఎందుకంటే కనుక వీళ్ళకి సాధారణంగా ఏదో తినేద్దాం అనుకోరు. రాజకీయంలో ప్రజలకు సేవ చేయాలని తపన వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళలో మంచితనం ఏమిటంటే కనుక అందరూ బాగుండాలి అనేటటువంటి తపన ఎక్కువగా ఉంటూ ఉంటుంది తప్ప ఎవరినో నాశనం చేసేసి నేను ఎదగాలని అనుకోరు. కాకపోతే ఏమిటంటే కనుక వీళ్ళ మంచితనంతో ఎదురు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో వీళ్ళొక్కడ ఏమిటంటే మంచి వాళ్ళకి మంచి చేయకూడదనే విరక్తి వచ్చేస్తుంటుంది అనమాట. అలాంటి ఆలోచనలు చేసేలాగా పరిస్థితులు వచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఎక్కువగా ఎదుటి వాళ్ళని పెద్దగా మోసం చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ చేయవలసి వచ్చినా తప్పని పరిస్థితుల్లో చేస్తూ ఉంటారు తప్ప. కాబట్టి సేవాగుణము, అంకిత భావము, ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట మీద నిలబడము, ఇలాంటి లక్షణాలు వీళ్ళకి చాలా విపరీతంగా ఉండడం వల్ల వీళ్ళంటే చాలా గౌరవం ఉంటుంది ప్రజలందరికీ కూడా, ఇతరులకి. అయితే వీళ్ళకి మధ్య వయస్సులో ఖచ్చితంగా దీర్ఘకాలిక రోగాలు బారిన పడడం ఎక్కువ శాతం కలుగుతూ ఉంటుంది వీళ్ళకి. అందుకనే ఫస్ట్ నుంచి కూడా వ్యాయామం చేయడానికి, లేదా ఆహార అలవాట్ల విషయంలో కానీ, లేదా కొన్ని రకాల లైఫ్ స్టైల్ వ్యవహార విషయాల్లో వీళ్ళు ఎప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి బీపీ, షుగర్ లాంటి సాధారణ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలను, ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా రావడము, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడము, నరాలకు సంబంధించి వ్యాధులు రావడం, కీళ్లవాతాలు రావడము, ఇలాంటి సమస్యలు ఎక్కువ వీళ్ళకి వస్తూ ఉంటాయి.
వెన్నుముక్క నడు నొప్పులు కానీ లేదా కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివి, కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటి వ్యాధులు వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే వీళ్ళకి సాధారణంగా జీవితంలో శత్రువులు అధికంగా ఉంటూ ఉంటారు. వీళ్ళకి నరదిష్టి నరగొల చాలా విపరీతంగా ఉంటుంది. వీళ్ళు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు వీళ్ళకి. అందుకే వీళ్ళ జీవితంలో వీళ్ళకి నరదిష్టికి ఎప్పుడూ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. వీళ్ళు ఏం పని చేసినా సరే అవతల వాళ్ళు అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎవరు అణిచివేసినా వీళ్ళు ఖచ్చితంగా గోడ కొట్టిన బంతిలో మళ్ళీ తిరిగి లేస్తారే తప్ప ఎవరు తొక్కేసారు కదా అని చెప్పి కింద పడుకోరు. వీళ్ళకి ఏమిట్రా అంటే నన్ను ఇలా చేస్తాడా, నన్ను ఇలా మోసం చేస్తాడా చూస్తానని చెప్పేసి ధైర్యంగా ఎదుర్కొంటారు. కష్టమైనా సరే ఎదుర్కొంటారు. అందుకనే వీళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అపజయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళ జీవితంలో అందమైన భార్య వస్తుంది. వీళ్ళకి గుణవంతురాలు, అందమైన భార్య. వీళ్ళకి పేరింగ్ చాలా బాగుంటుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా విపరీతంగా బాగా చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. వీళ్ళ కారణంగా వీళ్ళకు ఉండే కోపతాపాల వల్ల అవతల వాళ్ళని తొందరగా మాట అనేయడం, మాట జారడం వల్ల చాలా తక్కువ సమయంలోనే గొడవలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. కానీ మళ్ళీ వీళ్ళు అర్థం చేసుకుని కలుసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల చాలా రకాల గొడవలు శాంతించబడిపోతుంటాయి. ఏదేమైనా ఒకానొక వయసులో ఒకానొక సమయంలో అనుమానపు ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. సరే ఏదేమైనా కూడా అలాంటి విషయాల్లోనూ వేధింపుల విషయాల్లోనూ కూడా కొంచెం అతి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే వీళ్ళ జీవితంలో, వైవాహిక జీవితంలో ఎవరు వీళ్ళని విడదీయలేరు. కాకపోతే వీళ్ళ జీవితాలు వీళ్ళే ఎక్కువగా పాడు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో వైవాహిక జీవితంలో కోపాన్ని, అనుమానపు ఆలోచనలు తగ్గించుకోవడం కానీ లేదా వాటి విషయంలో జాగ్రత్త పడడం కానీ చేసినట్లయితే వీళ్ళకి వైవాహిక జీవితం చాలా అందంగా ఆనందంగా సాగుతుంది. అయితే వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కలహాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ చాలా తక్కువ సమయంలోనే కలిసిపోతూ ఉంటారు వీళ్ళు. కాబట్టి పెద్దగా విడిపోవడాలు, విడాకులు జరగడం లాంటి అవకాశాలు చాలా అరుదుగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి వృద్ధాప్యంలో శారీరక రుగ్మతలు చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి వృద్ధాప్యం వచ్చేసరికి మాత్రం కొంచెం అస్వస్థత, అస్తమానికి గురవుతూ ఉంటారు. అయితే వీళ్ళలో తండ్రి ప్రేమ ఎక్కువ. తండ్రిని చాలా ఇష్టపడతారు, తండ్రికి చాలా గౌరవాన్ని ఇస్తారు, తండ్రికి విలువిస్తారు. అలాగే తండ్రి ఆస్తిని కూడా అనుభవిస్తారు. తండ్రి యొక్క పదవులు కానీ, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ నిలబడడానికి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. తండ్రి ద్వారా ఆర్థిక సంపద చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అలాగే ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధర్మ విరుద్ధంగా ఎవరైనా నడిస్తే ఖండిస్తారు తప్ప ఊరుకోరు మీరు. అలాంటి వ్యవస్థ కలిగి ఉంటుంది మీకు. అందుకని ఇందులో లాయర్లు బాగా రాణిస్తారని చెప్పొచ్చు, ఇంజనీర్లు చాలా బాగా రాణిస్తారు, డాక్టర్లు బాగా రాణిస్తారు, గణిత శాస్త్రంలో ప్రావీణ్యులు అవుతారు వీళ్ళు. అలాగే పైలట్లు నడపడం కానీ, యంత్ర పరికరాలు నడపడం కానీ ఇలాంటి వాటిలో చాలా ప్రావీణ్యత ఉంటుంది వీళ్ళకి. అలాగే అన్నిట్లైనా వీళ్ళలో ఎక్కువగా రాణించేవారు వ్యాపారస్తులు. వీళ్ళలో వ్యాపారంలో ఏంటంటే కనుక రిస్క్ చేసి వ్యాపారాలు చేస్తారు. అంటే పెట్టుబడి పెడితే వస్తుందా రాదా అని ఆలోచించరు. చూద్దాం ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఎక్కడా లేని పట్టుకొచ్చి పెట్టడానికి, కొత్త కొత్త స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడానికి, వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళలో వ్యాపార ధోరణి ఎలా ఉంటుంది అంటే కనుక 100 రూపాయల వస్తువుకి రూపాయి వేసుకుని లాభానికి అమ్మేస్తారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే ఎక్కువ మంది జనం వచ్చి కొనడం కావాలి తప్ప ఏదో 100 రూపాయల వస్తువుకి 50 రూపాయల లాభం వేసుకుని రోజుకి 2 అమ్మడం వీళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే 100 రూపాయల వస్తువు రూపాయల లాభం వేసుకుని 100 అమ్మాలి. తద్వారా జనంలో విపరీతంగా నా యొక్క పేరు రావాలి, తద్వారా నేను వ్యాపారం చేయాలి. అంటే వ్యాపారంలో డబ్బుతో పాటు గుర్తింపు కావాలని కోరుకుంటారు. తద్వారా ఏంటంటే వీళ్ళు ఏ వ్యాపారం చేసినా అతి తొందరగా ఎదుగుతారు, ఎక్కువ వ్యాపారాలు విస్తరించగలుగుతారు. కానీ వ్యాపారంలో విపరీతంగా నమ్మక ద్రోహాలు ఉంటాయి వీళ్ళకి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినా ఏం చేసినా కూడా వీళ్ళకి నమ్మక ద్రోహాలు ఉంటాయి. అందుకని వీళ్ళ జీవితంలో అరువులు ఇచ్చే వ్యాపారాలు లాంటివి ఎక్కువగా చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు వసూలు చేసుకునే విషయాలు ఇబ్బంది పడతారు. వీళ్ళకి ప్రేమ విషయాలు పెద్దగా రాణించవు. ఒకవేళ రాణించినా కూడా చాలా కష్టంగానే వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా తక్కువ వయసులోనే ప్రేమలో పడుతూ ఉంటారు వీళ్ళు. కానీ ప్రేమించినటువంటి వ్యక్తులు వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు వీళ్ళని. తద్వారా ఏమంటారంటే ప్రేమ మీద విరక్తి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వీళ్ళకి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యులతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు. అలాగే చివరిదాకా ప్రేమ వివాహం దాకా దారితీసే పరిణామాల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి వీళ్ళకి. తద్వారా ఏమిటంటే మానసిక అసంతృప్తి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళలో కూడా కొంచెం అస్తమాటు గొడవలు గురయ్యే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. పెద్దలు కుదిర్చిన వివాహాల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ప్రేమ వివాహాల విషయంలో మాత్రం అంతగా రాణింపు ఉండదు. కానీ ఎవరికైతే జాతకాల్లో బలాలు ఉంటాయో వాళ్ళకి మాత్రం ఇవి వర్తించదని చెప్పొచ్చు. సరే ఏదేమైనా కూడా ప్రేమ విషయంలో మాత్రం ఒడిదుడుకులు, ఇబ్బందులు, తక్కువ సమయంలోనే ప్రేమల బ్రేకప్స్ అవ్వడాలు వీళ్ళ జీవితంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. తద్వారా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి.
అలాగే అమ్మాయిల వల్ల మోసపోయే అవకాశాలు అబ్బాయిలకి, అబ్బాయిల వల్ల మోసపోయే అవకాశాలు అమ్మాయిలకి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. యుక్త వయస్సులో ఏంటంటే శారీరక కోరికల కోసం చేసే కొన్ని పొరపాట్లు, తప్పులు జీవితంలో ఒకానొక పరిస్థితుల్లో వీళ్ళు బాగా ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. కాబట్టి కోరికల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే వీళ్ళకి సంఘంలో విపరీతమైన గౌరవమానాలు మాత్రం ఉంటాయి. వీళ్ళకి ఉపాధ్యాయ వృత్తి లాంటివన్నీ కూడా చాలా బాగా రాణిస్తాయి. వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగా గడిస్తారు. వీళ్ళకి ధన మూలకంగా కానీ వస్తు మూలకంగా కానీ లాభాలు బాగా ఉంటాయి. అందుకనే వీళ్ళు ఫైనాన్స్ వ్యాపారం చేసినా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసినా, వెహికల్ ఫైనాన్స్ వ్యాపారాలు చేసినా, లేకపోతే వాహనాల క్రయ విక్రయాలు జరిపినా, హోటల్ బిజినెస్లు పెట్టినా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినా, ఇలాంటి అద్భుతమైన విషయాల్లో రాణిస్తారు వీళ్ళు బాగా. వీళ్ళకి అన్ని రంగాల వ్యాపారాలు కూడా ఎక్కువగా తొందరగా లాభించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వీళ్ళకి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. విపరీతంగా పుస్తకాలు చదువుతారు, నాలెడ్జ్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఎక్కువగా పుస్తకాలు ఖర్చు పెట్టడం కోసం బాగా ఖర్చు పెడతారు. వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. అలాగే అనేక రకాల శాస్త్ర విషయాలు తెలుసుకోవడము, ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే దేవుడన్నా, ఆధ్యాత్మిక చింతన, మోక్ష మార్గం అన్నా అలాంటివి బాగా ఇష్టపడతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇందులో మకా నక్షత్రం వాళ్ళకి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మకా నక్షత్రం వారికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏమిటంటే కనుక వీళ్ళు బాగా ఐశ్వర్యవంతులై ఉంటారు. తల్లిదండ్రులు యందు బాగా భక్తి శ్రద్ధ కలిగిన వాళ్ళై ఉంటారు. అయితే పెద్ద గొప్ప అద్భుతమైన జీవితం కాకపోయినా సామాన్య జీవితాన్ని మాత్రం బ్రహ్మాండంగా అనుభవిస్తారు. వీళ్ళలో ఉత్సాహము, చురుకుతనము చాలా ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అంటే అందరినీ ఆనందంగా చూస్తారు, ఆనందంగా ఉంచుతారు. వీళ్ళు లోపల బాధపడుతూ ఉన్నా ఇతరులను ఆనందంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు భోగభాగ్యాలు అనుభవించే అవకాశాలు బాగా ఉంటాయి. కార్లు, వాహనాలు, లగ్జరీ వాహనాలు, సుఖాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాన్ని అనుభవిస్తారు బాగా వీళ్ళు. డబ్బు లేకపోయినా అప్పు తెచ్చైనా సుఖాన్ని, భోగాన్ని అనుభవిస్తారు వీళ్ళు. అలాంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళకి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి బాగా ఉంటుంది వీళ్ళకి. అయితే తీవ్రమైన, కఠినమైన కోప స్వభావంతో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి, తద్వారా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు చాలా ఎక్కువగా విద్యావంతులుగా ఉంటారు ఎక్కువగా. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉంటూ ఉంటారు. అలాగే సుఖ జీవనాన్ని అనుభవిస్తారు బాగా వీళ్ళకి 22 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఎక్కువ ప్రావీణ్యత అయ్యే అవకాశాలు ఉంటాయి. 20 సంవత్సరాల వరకు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది వీళ్ళకి. సాధారణంగా వీళ్ళు వైడూర్యాన్ని కనుక ధరిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళ జీవితంలో. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు ఆదివారము, బుధవారము, గురువారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఏ పని చేసినా ఈ వారాలు చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్లు, లక్కీ నెంబర్లు ఏమిటంటే కనుక 2, 3, 4, 5 వీళ్ళకి లక్కీ నెంబర్లు చాలా బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి పనికి రాని నక్షత్రాలు ఏమిటంటే కనుక పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు వీళ్ళకి వేద నక్షత్రాలు అవుతాయి, నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాలలో వ్యవహారాలు నడపడం కానీ, లేదా ఈ నక్షత్రాలతో ఉన్నటువంటి వారితో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ వీళ్ళకి మంచిది కాదు. ఇక పుబ్బా నక్షత్రం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. పుబ్బా నక్షత్రం వారు చాలా చమత్కారంగా, ఆనందంగా మాట్లాడతారు. వీళ్ళకి ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే గుణం బాగా ఉంటుంది మాటలతోటి. అధికమైనటువంటి ఉడుకుమోతుతనం ఉంటుంది వీళ్ళకి. ఎవరైనా ఏదైనా ఏడిపించారనుకోండి తట్టుకోలేరు వీళ్ళు, ఉడుకుమోతూ ఉంటారు దీనికి. ప్రతి చిన్న చిన్న మాటకి కూడా కుమిలిపోతూ ఉంటారన్నమాట. అలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి. అయితే విలాసవంతమైన జీవితాన్ని బాగా అనుభవిస్తారు వీళ్ళకి లగ్జరీ అంటే బాగా ఇష్టం, ఐశ్వర్యం అంటే బాగా ఇష్టం, బట్టలు బాగా ఇష్టం, ఎలక్ట్రానిక్ పరికరాలు బాగా ఇష్టం, సినిమాలు, టీవీలు చూడడం అంటే బాగా ఇష్టం వీళ్ళకి. సుందరమైనటువంటి మొహం, అద్భుతమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి ప్రయాణాలు బాగా ఇష్టం వీళ్ళకి. అంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీళ్ళు బాగా. ధనం లేకపోయినా దాన ధర్మాలు చేసే లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అంటే తనకి లేకపోయినా ఎదురువాడు పెట్టాలనుకుంటారు వీళ్ళు. అలాగే అందరితోటి కూడా అందంగా, ప్రియంగా మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడతారు. మీ మాటతో అందరినీ ఆకట్టుకుంటారు. వీళ్ళకి ఎక్కువగా మగ సంతాన అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి సేవకా వృత్తి ద్వారా ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. అంటే కనుక సర్వీస్ ఓరియంటెడ్ పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే స్వయం కృషితో బాగా పైకి వస్తారు చిన్నప్పటి నుంచి కూడాను. వీళ్ళకి 28 సంవత్సరాల తర్వాత ఎక్కువగా భోగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని బాగా అనుభవిస్తారు. వీళ్ళకి కనుక వజ్రం ధరిస్తే వీళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, శుక్రవారము, శనివారము వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి నెంబర్స్, లక్కీ నెంబర్లు ఏమిటంటే కనుక 3, 5, 6, 7 వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీళ్ళకి అదృష్ట సంఖ్యలు ముఖ్యంగా 5, 6, 7 కూడా వీళ్ళకి అదృష్ట సంఖ్యలను కూడా చెప్పచ్చు వీళ్ళకి. అలాగే
వీళ్ళకి పనికిరాని నక్షత్రాలు నైధ నక్షత్రాలు ఏమిటంటే కనుక పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర నక్షత్రాలు వీళ్ళకి నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాలలో శుభకార్యాలు చేయడం కానీ, లేదా ఇలాంటి నక్షత్రాల వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో దూర ప్రయాణాలు చేయడం కానీ వీళ్ళకి కలిసి రాదు, మంచిది కాదు. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. వీళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. బంధువులకి ఇతరులకి బాగా సహాయపడతారు. వీళ్ళకి ఎక్కువ విశ్రాంతి, శాంతంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తారు. వీళ్ళు బాగా దూరపు ఆలోచనలు బాగా చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళకి విద్య వల్ల లేదా కెరీర్ వల్ల చాలా బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. వీళ్ళకి పురాణాల యందు కానీ, భక్తి శ్రద్ధల యందు కానీ ఆసక్తి బాగా ఉంటుంది. ఎప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచన బాగా ఉంటుంది వీళ్ళకి. అలాగే హైజీనిక్ గా ఉంటారు. వీళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. వీళ్ళలో పరాక్రమం చాలా బాగుంటుంది. వీళ్ళకి ధైర్యం బాగా ఉంటుంది. వ్యాపారాల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు. వీళ్ళ తెలివితేటలు విపరీతంగా వీళ్ళని ఐశ్వర్యవంతులు తయారు చేయగలరు. తొందరగా ఉన్నత పదవులు అధిరోహించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంటాయి. వీళ్ళకి నాయకత్వం అంటే చాలా బాగా ఇష్టం. అందుకనే బాగా తొందరగా రాజకీయంగా ఎదుగుతారు వీళ్ళు. అలాగే స్త్రీలను గౌరవిస్తారు. స్త్రీలు పురుషులను కూడా గౌరవిస్తారని చెప్పచ్చు. వీళ్ళు ఎక్కువగా కెంపు కనుక ధరిస్తే వీళ్ళు చాలా బాగా వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. వీళ్ళకి అదృష్ట సంఖ్యలు ఏమిటంటే కనుక 2, 4, 8, 9 మీకు అదృష్ట సంఖ్యలు. మీకు కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారము, గురువారము, శనివారము కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు పనికిరాని నైధ నక్షత్రాలు ఏమిటంటే కనుక రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాలు మీకు నైధ నక్షత్రాలు అవుతాయి. కాబట్టి ఈ నక్షత్రాల్లో శుభకార్యాలు జరిపించుకోవడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఈ నక్షత్రాల వారితో వ్యాపారాలు చేయడం కానీ మంచిది కాదు. ఇక మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి సింహరాశి అవుతుంది. మకా నక్షత్రం వారికి మీ రాశ్యాధిపతి రవి అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరు మా మీద కానీ, మీ కానీ, మూ కానీ, మే కానీ ఈ అక్షరాలతో మీ పేరు పెడితే మీకు చాలా బాగుంటుంది. మీ నక్షత్ర గణం ఏమిట్రా అంటే కనుక రాక్షస గణం. మీ నక్షత్ర జంతువు ఎలుక. మీ నక్షత్ర నాడి అంత్యనాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం ఏమిట్రా అంటే కనుక కేతువుని, రవిని పూజిస్తే కనుక మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీరు పూజించవలసినటువంటి దైవం, దేవుడు గణపతిని, విష్ణుమూర్తిని ఎక్కువ ఆరాధన చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి ఆచారం ఏమిటంటే కనుక సూర్య నమస్కారములు, అలాగే ఆదివారం నాడు ఉపవాసం ఉండడం మీకు చాలా మంచి ఆచారాలు. మీ అదృష్ట సంఖ్య 7. మీరు పెట్టుకోవాల్సినటువంటి తిలకధారణ బొట్టు ఏమిటంటే కనుక విభూతిని ప్రతిరోజు పెట్టుకోవడం. అలాగే మీరు చేయవలసినటువంటి పారాయణ ఏమిటంటే కనుక మత్స్య పురాణాన్ని పారాయణ చేయడం, గణపతి సహస్రనామ పారాయణ చేయడం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ధరించవలసినటువంటి రుద్రాక్ష ఏకముఖ్య రుద్రాక్ష కానీ, ద్వాదశముఖ్య రుద్రాక్ష కానీ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రత్నం ఏమిట్రా అంటే కనుక వైడూర్యం, అంటే పిల్లి కనురాయి అంటారు కదా, అది మీకు బాగా కలిసి వస్తుంది. ఏ వేలికి ధరించాలంటే కనుక ఎడమ చేతి చిటికిన వేలికి ధరిస్తే చాలా బాగుంటుంది. అలాగే పూజించవలసినటువంటి వృక్షం లేదా పాతవలసిన వృక్షం, పెంచవలసిన వృక్షం మర్రి చెట్టును పెంచడం చాలా మంచిది. అలాగే చేయవలసినటువంటి పండుగ ఏమిట్రా అంటే కనుక వినాయక చవితిని, రథసప్తమిని చాలా విశేషంగా జరుపుకోవాలి. అలాగే చదవవలసినటువంటి పురాణం ఏమిటంటే కనుక శ్రీ మత్స్య పురాణాన్ని మీరు చదవడం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే పఠించవలసినటువంటి మంత్రం జీవితంలో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని ఎప్పుడు స్మరణ చేసుకోవచ్చు. బండి మీద వెళుతూ కానీ, వంట వండుకుంటూ కానీ, పని చేసుకుంటూ కానీ. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఏమిట్రా అంటే కనుక చిత్రవర్ణం, అన్ని రకాల రంగులు కలిపింది మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం ఏమిటి అంటే కనుక తూర్పు, ఉత్తరం మీకు బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీరు చేయవలసినటువంటి దానాలు ఏమిటి అంటే కనుక ఉలవలు, గోధుమలు దానం చేయడం మంచిది. ప్రయాణం చెయ్యకూడని నక్షత్రాలు ఏమిటి కనుక పునర్వసు నక్షత్రం రోజు కానీ, విశాఖ కానీ, పూర్వభాద్ర కానీ ఈ నక్షత్రాల్లో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ప్రతిరోజు చదవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అంటే కనుక ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అనేటటువంటి గణపతి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు మీరు నిత్యం దేవుడి దగ్గరకు వచ్చిన రోజుకు 108 సార్లు 2 సార్లు చదువుకుంటూ ఉంటే కనుక మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే తొలగిపోతూ ఉంటుంది. ఇక మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఆచరించవలసిన జీవిత నియమాలు, అంటే జీవితంలో ఈ నియమాలు ఆచరణ చేసుకోవడం మంచిది. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మీరు కుంకుమ బొట్టు పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే ప్రతిరోజు కూడా గణపతిని, సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేసుకుంటూ ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఉలవలని నానబెట్టి ఆవుకి ఎప్పుడప్పుడు కనుక ఆహారంగా పెడితే కనుక మీకు చాలా మంచిది.
చిన్నపిల్లలకి ఏదైనా తినుబండారాలు పంచిపెట్టినా, లేని వారికి, బాగా పేదవారికి, అనాథలకి ఏదైనా పంచిపెట్టినా మీకు చాలా మంచిది. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మీ జీవితంలో చాలా మార్పును తీసుకొస్తుంది. గణపతి మాలను లేదా కెంపు కానీ స్ఫటిక మాలను కానీ మెడలో ఎప్పుడు ధరించి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలు పెట్టినా ఆదివారం రోజున రవిహోరలో ప్రారంభం చేస్తే మీకు ఆ పని విజయం అవుతుంది. కేతుగ్రహ రవిగ్రహ అష్టోత్తరాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం మీకు చాలా మంచిది. ఇతరులను గౌరవించడం వల్ల మీరు చాలా తొందరగా ఎదుగుతారు. 4 వారాలు పేదలకి గోధుమ రొట్టెను పంచిపెట్టినా, గోధుమలతో కూడుకున్న ఆహారాలు పంచిపెట్టినా కూడా మీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొలగిపోతుంది. ఏదైనా ఒక వెండి ఉంగరాన్ని ఎప్పుడు మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు పుట్టినటువంటి రోజున అంటే మీ బర్త్డే రోజున ఖచ్చితంగా పేదలకు అన్నదానం చేయండి, లేదా అనాథ శరణాలయంలోకి వెళ్ళి అన్నదానం చేయండి. ఇది మీకు చాలా జీవితంలో మంచి మార్పు తీసుకొస్తుంది. ఇంట్లో వినాయకుడి చిత్రపటం పెట్టుకుని దానికి ఎరుపు రంగు పుష్పాలతో రోజు పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే పెద్దలతో వినయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సోదరులని, ఆడపడుచుల్ని వాళ్ళందరినీ కూడా సత్కరించడానికి ప్రయత్నం చేయండి, గౌరవించడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వరుసగా 9 రోజుల పాటు పేదవారికి అరటిపళ్ళు పంచిపెట్టండి. అలాగే బంధువులకి సహాయం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. గురువులను సత్కరించడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి గురువును పట్టుకోండి మీ జీవితంలో. అలాగే మీ పురోహితుడికి ఎరుపు రంగు వస్త్రాన్ని అంటే పంచి కండువాన్ని దానం చేయండి. కష్టంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు రోజుకి ఒక నిమ్మకాయ చెప్పిన వరుసగా 18 రోజులు 18 నిమ్మకాయలు ఏదైనా దగ్గరలో నదున్న కాలం నదులో వేసేయండి. దానివల్ల దిష్టిలు ఎండిపోతాయి మీకు. అలాగే వినాయకుడికి కుడుమలు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి అది గణపతి ఆలయంలో నైవేద్యం పెట్టి ప్రజలకు పంచిపెట్టేయండి, భక్తులకి. అలాగే సూర్యనారాయణమూర్తికి క్షీరాన్నాన్ని అంటే పరమాన్నాన్ని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోండి మీరు ప్రతి ఆదివారం నాడు కూడా. ఇది మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే 40 రోజుల పాటు గణపతి దీక్షను స్వీకరిస్తూ ఉండండి ప్రతి సంవత్సరం కూడా. అలాగే 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే 9 ఆదివారాలు రవిగ్రహానికి అష్టోత్తర పూజ చేయించి దానికి సంబంధించిన ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఎరుపు రంగు కలిగినటువంటి ఏదైనా వస్తువుని ఎప్పుడు మీ దగ్గర ఉంచుకోండి, జేబురుమాల లాంటిది మీ షర్ట్లో కానీ ప్యాంట్లో కానీ. అలాగే ఎరుపు రంగు పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మాల వేయడానికి ప్రయత్నం చేస్తుండండి ప్రతి మంగళవారం కూడా. అలాగే పగడము, కెంపు ఈ రాళ్ళను ఎక్కువ ఉంగరంగా ధరించడానికి ప్రయత్నం చేయండి. అలాగే సంకష్టహార చతుర్థి ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని మాత్రం వదలకండి, ఖచ్చితంగా అర్చన చేసుకోండి. అలాగే ఆదివారాలు ఉదయం వినాయకుడికి అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి, గరికను సమర్పించండి. తద్వారా మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా కొట్టుకుపోతుంది. ఇక పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి సింహరాశి. మీ రాశికి అధిపతి రవి అధిపతి అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరు మీ యొక్క మో, టా, టీ, టు అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలి మీకు. మీ నక్షత్ర గణం మనుష్య గణం అవుతుంది. మీ నక్షత్ర జంతువు ఎలుక అవుతుంది. అలాగే మీ నక్షత్ర నాడి మధ్యనాడు అవుతుంది. మీ నక్షత్ర పాదం రౌప్యం అవుతుంది. మీరు పూజించవలసినటువంటి గ్రహం శుక్రుణ్ణి, రవిని పూజించాలి. పూజించవలసినటువంటి దేవుడు దైవం ఎవరు అంటే కనుక విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజ చేయడం మీకు చాలా మంచిది. ఖచ్చితంగా ఆచరించవలసిన ఆచారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ప్రతి శుక్రవారం నాడు కూడా ఉపవాసం ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు అదృష్ట సంఖ్య ఏమిట్రా అంటే కనుక 6 మీ అదృష్ట సంఖ్య. మీరు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు విభూతి గంధాన్ని ప్రతిరోజు పెట్టుకుని బయటకు వెళ్ళడం చాలా మంచిది. మీరు చేయవలసినటువంటి పారాయణ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయడం మీకు చాలా మంచిది. అలాగే శ్రీనివాస కళ్యాణాన్ని చదవడం కానీ చేయించుకోవడం కానీ చాలా మంచిది. ధరించవలసినటువంటి రుద్రాక్ష షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. అదృష్ట రత్నం మీకు వజ్రం, మీకు అదృష్ట రత్నం. అది ఏ వేలుకు పెట్టుకోవాలి అంటే కనుక కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోవాలి. మీరు పూజించవలసినటువంటి లేదా పాతవలసిన పెంచవలసిన వృక్షం ఏంటంటే కనుక మోదుగ చెట్టుని పెంచడం చాలా మంచిది. అలాగే ఏ పండుగను ఆచరించుకోవాలి అంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఒకటి, దీపావళి లక్ష్మీ పూజని మాత్రం ఖచ్చితంగా మానకుండా చేయాలి. మీరు చదవవలసిన పురాణం ఏమిటంటే కనుక విష్ణు పురాణాన్ని చదవడం మీకు చాలా మంచిది. మీరు పఠించవలసిన మంత్రం నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేసుకుంటూ ఉంటే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు తెలుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు, పడమర, ఉత్తరం మీకు బాగా కలిసి వస్తాయి. మీరు చేయవలసినటువంటి దానము బొబ్బరును, గోధుమ దానం చేస్తే మీకు చాలా మంచిది. మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలలో ప్రయాణం చేయడం మంచిది కాదు. మీరు ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటంటే కనుక మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాదు అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు మీ దేవుడి దగ్గర కూర్చుని ఒక 108 సార్లు చదువుకుంటూ ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కూడా తొలగుతుంది. అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారికి సంబంధించినటువంటి ఆచార నియమాలు ఆచరించవలసిన జీవితంలో ఏమిటి అంటే కనుక ప్రతిరోజు విభూతిని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు కూడా కుదిరితే శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, లేదా నవగ్రహాల ఆలయాన్ని దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అప్పుడప్పుడు బొబ్బర్ను నానబెట్టి ఆవుకు మేతగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారము కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. రుద్రాక్షమాల లేదా వెండి గొలుసుని ఏదో ఒకటి మెల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ పని మొదలు పెట్టినా శుక్రవారం శుక్రహోరలో ప్రారంభం చేయడానికి ప్రయత్నం చేయండి. శుక్రగ్రహ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అలాగే 4 వారాలు కొబ్బరి శనగలు భక్తులకు పంచిపెడుతూ ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బంగారు పొంగరాన్ని ఏదో ధరించడానికి ప్రయత్నం చేయండి. మీ పుట్టినరోజు నాడు ఖచ్చితంగా పేదలకు కానీ లేదా అనాథ శరణాలయంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. తెలుపు రంగు ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాలతోటి శివారాధన ఎక్కువగా చేయండి. అలాగే అబద్ధం ఆడకుండా ఉండడానికి మాంసాహారం మానివేయడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ జీవితంలో చాలా రకాల సమస్యలు తగ్గుతూ ఉంటాయి. శివపార్వతుల యొక్క పటం వద్ద మారేడు దళాలు ప్రతిరోజు ఉంచడానికి ప్రయత్నం చేయండి. అంటే శివుడి యొక్క విగ్రహం కానీ లేకపోతే ఏదైనా ఉన్న చోట. అలాగే గురువులను సత్కరించడానికి ప్రయత్నం చేయండి. బంధువులకు సహాయం చేయండి. మీ పురోహితులకి తెలుపు రంగు పంచీ కండువా దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే కార్తీక మాసంలో లక్షపత్రి పూజ మీ కుటుంబ సమేతంగా జరిపించుకోండి. లేదా లక్షపత్రి పూజలు జరుగుతూ ఉంటే వెళ్ళి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. కనీసం పత్రి వలవడానికనే ప్రయత్నం చేయండి. లేదా మారేడు చెట్లు 100 మారేడు చెట్లు మీ జీవితంలో నాటడానికి ప్రయత్నం చేయండి. అలాగే మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే అన్నదానానికి బియ్యం సహాయం చేయడం కానీ అన్నదానం చేయడం కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శివదీక్ష అవకాశం వచ్చినప్పుడు స్వీకరించండి. శ్రీశైలం దర్శించండి. చిన్నపిల్లలకి నోట్ల పుస్తకాలు అంటే కనుక రాసుకునే నోటు పుస్తకాలు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంటికి నిమ్మకాయలు 3 పచ్చిమిరపకాయలు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు కొంచెం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అలాగే నల్లని ఆవును పూజించండి. అంటే కపిలగోవును పూజించండి, మీకు శుభం. అలాగే శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి చందనంతో అభిషేకం చేయించి పరవానాన్ని నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకోండి. మీకు డబ్బు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే మహాలక్ష్మి అమ్మవారికి మల్లె పుష్పాలతో కానీ తులసితో కానీ చామంతులతో కానీ తామర పుష్పాలతో కానీ అర్చన చేయడం వల్ల మీ జీవితంలో దరిద్రం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి మీకు ఐశ్వర్యం వస్తుంది. ప్రతిరోజు కూడా ఆవు నేతితో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ జీవితంలో ఎటువంటి దరిద్రాలు రావు, చాలా ఆనందంగా ఉంటారు మీరు. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు. మీ రాశి సింహరాశి అవుతోంది. మీ రాశికి అధిపతి సూర్యుడు అవుతున్నాడు. మీకు పెట్టవలసినటువంటి పేరులో మొట్టమొదటి అక్షరం టీ అనే అక్షరంతో పేరు పెట్టాలి. ఏ నక్షత్ర గణము మనుష్య గణము. మీ నక్షత్ర జంతువు ఆవు. మీ నక్షత్ర నాడి ఆదినాడి. మీ నక్షత్ర పాదం రౌప్యం. మీరు పూజించవలసినటువంటి గ్రహం సూర్యుని పూజించాలి. మీరు పూజించవలసినటువంటి దైవం శివుణ్ణి గాయత్రి అమ్మవారిని ఎక్కువ ఆరాధన చేసుకోవడం మంచిది. అలాగే ఆచరించవలసినటువంటి ఆచారం సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయడము, ఆదివారం నాడు ఉపవాసం ఉండడం మీకు చాలా మంచిది. మీ అదృష్ట సంఖ్య 1. మీరు రోజు పెట్టుకోవాల్సినటువంటి బొట్టు సింధూరాన్ని ఎరుపు రంగు కుంకుమని బొట్టు పెట్టుకోవాలి. మీరు చేయవలసినటువంటి పారాయణ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. అలాగే ధరించవలసినటువంటి రుద్రాక్ష ద్వాదశముఖి ఏకముఖి అనేటటువంటి రుద్రాక్షలు ధరించడం మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి పెట్టుకోవాల్సినటువంటి రత్నం జాతిరాయి ఏమిటంటే కనుక జాతి కెంపు పెట్టుకోవాలి. ఏ వేలుగు పెట్టుకోవాలి అంటే కనుక ఉంగరం వేలుగు పెట్టుకోవాలి. అంటే ఉంగరం వేలు అంటే దీన్ని పెట్టుకోవాలి. అలాగే మీరు పూజించవలసినటువంటి వృక్షం తెల్ల జిల్లేడు వృక్షాన్ని పూజించాలి. చేయవలసినటువంటి పండుగ రథసప్తమిని శ్రీరామనవమిని ఎక్కువగా చేయడం చాలా మంచిది. మీరు చదవవలసినటువంటి పురాణం హరివంశ పురాణాన్ని చదివితే మీకు చాలా బాగుంటుంది. మీరు పఠించవలసినటువంటి మంత్రం అంటే ఎప్పుడూ స్మరణ చేసుకోవలసిన మంత్రం ఏమిటి అంటే కనుక ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని నిరంతరం పారాయణ చేస్తుంటే మీకు చాలా మంచిది. మీకు కలిసి వచ్చేటటువంటి రంగు ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కారులు కొన్నా వాహనాలు కొన్నా కూడా. మీకు సరిపోయేటటువంటి సింహద్వారం తూర్పు ఉత్తరం పడమల మీకు బ్రహ్మాండంగా సరిపోతాయి. మీరు చేయవలసినటువంటి దానము గోధుమతో చేసిన పిండి వంటలు ఇవన్నీ కూడా దానాలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. మీరు ప్రయాణం చేయకూడని నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో ప్రయాణాలు చేయడం కానీ దూర ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు, శుభకార్యాల విషయంలో కూడాను. అలాగే ప్రతిరోజు చదవవలసినటువంటి గాయత్రి మంత్రం ఏమిటి అనగా
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు అనేటటువంటి రుద్రగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు పొద్దున్నే మీ మందిరంలో కూర్చుని మీ యొక్క ఇంట్లోనే మందిరంలో కూర్చుని 108 సార్లు తపస్సు చేసుకున్నట్లయితే కనుక, రోజు చేసుకున్నట్లయితే జపం పారాయణ, మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా తొలగిపోతుంది, అందులో సంశయం లేదు. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారి ఆచరించవలసినటువంటి నియమాలు మీ జీవితంలో ఏమిటంటే కనుక, ప్రతిరోజు కూడా సింధూరాన్ని చంద్రాన్ని బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బొట్టు లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళకండి. ప్రతినిత్యం శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి దర్శనం చేసుకోండి, అంటే పొద్దున్న సూర్యుడు దండం పెట్టుకోండి. శ్రీరామనవమి 1, రథసప్తం 1, ఈ పండుగలకు భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఈ పండుగల్ని. అలాగే రవిని ఎర్ర పుష్పాలతో పూజ చేయండి, ఎరుపు వస్త్రంతో పూజ చేయండి, తద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే ఎరుపు రంగు పుష్పాలతో భగవంతుడికి పూజ చేయండి. గోధుమ రవ్వ కానీ బెల్లంతో చేసినటువంటి వంటకాలు సూర్యునికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా తీసుకుంటే మీకు ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం కలుగుతాయి. ప్రతిరోజు కూడా హరివంశ పురాణం కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, ఆదిత్య హృదయం కానీ పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. దేవాలయానికి నువ్వుల నూనె తీసుకెళ్లి దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ సొంత ఖర్చులతో ఎక్కడైనా ఒకసారి బావి తవ్వించండి, లేదా ఒక పైపు వేయించండి, లేదా కుళాయిలు ఏర్పాటు చేయండి, లేదా వేసవకాలం సమయంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. అలాగే ఉచితంగా ఎప్పుడు ఏ వస్తువులు ఎవరి దగ్గర నుంచి తీసుకోకండి, ముఖ్యంగా ఇనప వస్తువులు తీసుకోకండి. అలాగే తల మీద ఎరుపు రంగు పరమైనటువంటి వేవి కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి. అతిథులకి గోధుమలతో చేసిన పిండి వంటకాలు ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే తులసిమాల లేదా రాగి ఉంగరాన్ని ధరించడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యము పొద్దున్నే రాగి పాత్రతో నీళ్లు తాగండి. రాత్రి రాగి పాత్రలో నీళ్లు పోసేసుకుని పొద్దున్నే నీళ్లు తాగుతూ ఉండండి, మీకు చాలా ఆరోగ్యం కలుగుతుంది, శరీరం దృఢమవుతుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆదివారం నాడు రవిహోరలో ప్రారంభం చేయండి. బ్రాహ్మణులకి ఎరుపు రంగుతో కూడుకున్నటువంటి పంచి కండువాన్ని లేదా ఈ యొక్క వస్త్రాన్ని ఏర్పాటు చేయండి, దానం ఇవ్వండి. అలాగే ప్రతి సంవత్సరం కుదిరితే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పుట్టినరోజున మీ పుట్టినరోజు వస్తుంది కదా, బర్త్డే, ఆ రోజు అన్నలకి లేని వారికి అన్నదానం చేయడానికి లేదా అనాథ శరణాలయంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడికి ఎరుపు రంగు పుష్పాలు అంటే పుష్పమాలలు ఎక్కువగా సమర్పించడానికి ప్రయత్నం, గులాబీ పుష్పాలు లాంటివి. అలాగే మేనమామలని ఆడబడుచుల్ని ఎక్కువగా ఆదరించడానికి ప్రయత్నం చేయండి. సోమవారం రోజున శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మీకు చాలా బాగా కలిసి వస్తుంది. గోధుమలు లేదా ఎర్రన్న పుష్పాలతో రవిని ఆరాధన చేయడం మీకు చాలా మంచిది. ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం మీకు ఇంకా బాగా మంచిది. అలాగే మేధా దక్షిణామూర్తి కానీ లేకపోతే కనుక దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి చరిత్రను పారాయణ చేయడం మీకు చాలా మంచిది. గోధుమ పిండి రొట్టెలు కానీ చపాతీలు కానీ ఎవరికైనా ఆహారంగా పెట్టడం కానీ, ఆవుకి పచ్చగడ్డ ఆహారంగా పెట్టడం కానీ మీకు చాలా మంచిది. ఏదైనా వెండి ఉంగరాన్ని చేతికి ఎప్పుడు ధరించుకోవడం మీకు చాలా మంచిది. ఈ నియమాలు మీ జీవితంలో పాటించినట్లయితే మీ జీవితంలో చాలా రకాల సమస్యలు తీరి చాలా తొందరగా ఎదుగుతారు. కెరీర్ పరంగా వృద్ధి ఉంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ పెట్టండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.